హాయ్ ఎవ్రీవన్, హ్యాపీ భోగి టు ఆల్. అసలు పిల్లలకి భోగి పనులు ఎందుకు పోస్తారు? నాకు తెలిసిన విషయాన్ని నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నిజం చెప్పాలంటే ఈ భోగి పనులు పోసే విషయంలో వయసుతో ఎటువంటి సంబంధం ఉండదు. 12 years లోపు పిల్లలకైతే ఎక్కువ పోయడం మనం చూస్తూ ఉంటాం. వీటిలో ఏమేమి కలుపుతారు అంటే రేగి పండ్లు, బంతి పూలు, చిల్లర నాణ్యాలు, చెరుకుగడ ముక్కలు ఇవన్నీ కలిపి పిల్లల తలపై నుంచి పడేటట్టు పోస్తారనమాట. 3 సార్లు పిల్లల చుట్టూ తిప్పి వాటి తల మీదుగా కిందకు పడేటట్టు పోస్తారు. అయితే అలా పోసిన రేగి పండ్లని తినకూడదు అని చెప్తారు. ఎందుకంటే దిష్టితో సమానం కాబట్టి దానిని ఎవరు లేని చోట పడేయాలి అని చెప్తూ ఉంటారు. అసలు పిల్లలకి రేగి పండ్లని ఎందుకు పోయాలి అంటే ఇవి చాలా మందికి తెలియదు అనమాట. రేగి పండుని అర్కఫలం అంటారు. అర్కుడు అంటే సూర్యుడు. భోగి మరునాటి నుంచి సూర్యుడు ఉత్తరాయణం వైపు మల్లుతాడనమాట. అందుకే పిల్లలకు భోగి పండ్లు పోస్తారని మనకి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అంతేకాకుండా దీనికి పురాణంలో ఒక చిన్న స్టోరీ కూడా ఉంది. అసలు ఆ స్టోరీ ఏంటి అంటే పూర్వం బదరిక అనే వనంలో నరనారాయణులు తపస్సు చేస్తూ ఉంటారు. ఆ సమయంలో వాళ్ళకి ఆకలి వేసి పక్కనే ఉన్న రేగు చెట్టు దగ్గరికి వెళ్ళి పండ్లను కోసుకొని తింటారు. అందుకే బదరీ ఫలం శ్రేష్టమైనది అని చెప్తూ ఉంటారు. అంతేకాకుండా ఇది సూర్యుడికి కూడా ఇష్టమైన ఫలం. సూర్యుడి రంగు రూపు ఉన్న ఈ పండ్లను పిల్లల తలపైన పోస్తే సూర్యుడి యొక్క ఆశీర్వాదం లభిస్తుంది అని ఒక చిన్న నమ్మకం. ఇక వైద్యపరంగా చూస్తే ఆయుర్వేదంలో రేగు పండ్లకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇది నేత్ర జీర్ణ సమస్యలను నివారిస్తుంది అనమాట. అందుకే భోగి నాడు భోగి పండ్లు పోయాలి అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అంతేకాకుండా రేగు పళ్ళతో పాటు బంతిపూ రెక్కలను కూడా దిష్టి తీసేందుకు ఉపయోగిస్తారు. దీనివల్ల చుట్టుపక్కల ఉండే క్రీములన్నీ మాయమైపోతాయంటారు. ఎందుకంటే బంతిపూలను క్రీములను చంపే ప్రాథమిక లక్షణం ఉంటుంది. పైగా చర్మ వ్యాధులు అనేవి మనకి రాకుండా ఉంటాయని ఒక చిన్న నమ్మకం. అందుకనే ఈ సాంప్రదాయాన్ని ఖచ్చితంగా అమలు చేస్తారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజునే మకర సంక్రాంతి పండుగ జరుపుకుంటారు. గొబ్బెమ్మలు, భోగి మంటలు, గంగిరెద్దులు, పిండి వంటలు, హరిదాస్ కీర్తనలు, రథం ముగ్గులు, కోడి పందాలు, ఇలా సంక్రాంతి వచ్చిందంటే ఆ సందడే వేరు. ఈ పండుగను తొలి రోజున భోగిగా పిలుస్తారన్నమాట. ఇక్కడైతే మా భోగి పళ్ళు సెలబ్రేషన్ అయితే స్టార్ట్ అయింది. ఫస్ట్ అయితే ఇక్కడ రేగి పండ్లు, బంతిపూలు, చిల్లర నాణ్యాలు, చెరుకుగడ ముక్కలు ఇవన్నీ కలిపి అయితే మేము మా పిల్లలకైతే పోయడం జరిగింది. వీటితో పాటు కొంతమంది నానబెట్టిన శనగలు కూడా యాడ్ చేసి భోగి పండ్లు అయితే పోస్తారు. మా సెలబ్రేషన్స్ అయితే ఈ విధంగా జరిగాయి. మీ ఇంట్లో మీ పిల్లలకి రేగి పండ్లు ఎలా పోసారో నాతో అయితే షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో. లైక్ చేసి